ప్రిన్స్ ప్రశాంత్ అనే వ్యక్తి బెట్టింగ్ ప్రమోషన్ వీడియోని చూడ్డానికి మహేష్ బాబులా ఉంటాడు కదా. సో చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పేసి బయట టాక్. నాన్న చిన్నప్పుడే చనిపోయారండి. 3 years ఉన్న ఏజ్లోనే చనిపోయారు. అప్పటి నుంచి అన్నీ అమ్మ ఐ లవ్ యూ సో మచ్. ఎందుకంటే ఈ చిన్నప్పటి నుంచి నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నావు. నిజంగా నీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చిన. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. హాయ్, వెల్కమ్ టు దీపు టాక్ ఛానల్. ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంటారు. అలాంటి 7లో ఒక సెలబ్రిటీ అయినటువంటి ఒక టాలీవుడ్ సూపర్ స్టార్ అయినటువంటి ప్రిన్స్ మహేష్ బాబు పోలికలతో పుట్టిన ఒక వ్యక్తిని మనం ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మీరు అందరూ చాలా వరకు రీల్స్లో చూసే ఉంటారు. చాలా మంది మహేష్ బాబు పోలికలతో ఉండి వీడియోలు చేస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి మహేష్ బాబుకి చాలా దగ్గర పోలికలతో ఉన్నటువంటి వ్యక్తి. సో అతనే మన ప్రిన్స్ ప్రశాంత్. హాయ్ ప్రిన్స్ ప్రశాంత్ గారు, బాగున్నారా? బాగున్నా. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటి దగ్గర నుంచి ఒకసారి బయట వ్యూ మొత్తం నేను తీసుకున్నాను ఇప్పుడు వస్తూ ఉంటే. సో ఆ వీడియో కూడా మనకు ఒకసారి ప్లే చేపిద్దాము. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఎట్లా అని అంటే, డేవిడ్ అనే కాన్సెప్ట్ నార్మల్ ఏదో కూర్చొని ఇంటర్వ్యూ చేయడం అలానే కాకుండా డైలీ లైఫ్లో మీ బిహైండ్ ద సీన్స్ ఏముంటాయి, మీరు నార్మల్ ఒక డే లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మనకు ఆడియన్స్కి ఫాలోవర్స్ చూపించే ప్రయత్నం కోసం ఈ డేవిడ్ అనే కాన్సెప్ట్ మనం ముందు తీసుకుని వచ్చాము. సో అందుకే అనుకున్న దాని ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం మీ ఇంటి విజువల్స్ కానీ మీ లోపల మీ సంబంధించిన మీ ఇంటిని కూడా ఒకసారి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే మేము తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఏంటి రోజు మొత్తం నాతోనే ఉంటావు నువ్వు? కంప్లీట్ డే మొత్తం మీతోనే ఉంటాం అండి ప్రశాంత్. సో మీరు ఏం చేస్తారు ఏంటి అని చెప్పేసి, ఈ రోజు మీ ప్లాన్స్ ఏంటి అని దాని గురించి కూడా మనం మన ఫాలోవర్స్కి మీ ఫ్యాన్స్కి వాళ్ళందరికీ తెలియాలి కదా మీరు చేసే ఏంటి అని. దానికోసమే ఈ డేవిడ్ అనే కాన్సెప్ట్ మీ ముందు తీసుకొచ్చాను. సో ఇదే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ ఇంటికి సంబంధించినటువంటి ఒక వీడియో క్లిప్ అయితే ప్లే చేయించుకుందాం. ఓకే అండి. సో ఇది మన ప్రశాంత్ వాళ్ళ ఇల్లు కంప్లీట్ లోపట. చాలా బాగుంది. హాయ్ ప్రశాంత్. హాయ్ అమ్మ, బాగున్నారా? మెయిన్గా నేను ఇది మీ ఇంటికి మొన్న వచ్చినప్పుడు చూసిన. సో ఇది కళ్యాణ వైభోగం సీరియల్కి సంబంధించిన దానిలో యాక్ట్ చేస్తావు కదా. యా మంచి ఫోటో కలెక్షన్ కూడా చాలా బాగుంది. అంత ఇష్టం అనుకుంటా మీకు ఫొటోస్ అంటే. ఈ ఫోటో అయితే మెయిన్గా నాకు చాలా బాగా నచ్చింది. మీ మమ్మీ గారిది అనుకుంటా. అమ్మ బర్త్డేకి ఇచ్చిన. నైస్, బాగుంది. నిజంగా ప్రశాంత్ మీ ఇల్లు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. మీ ఇంట్లోకి రావడంతో నాకు కూడా చాలా పాజిటివ్ వైబ్స్. ఈ చెట్లు కానీ లేకపోతే నార్మల్గా ఈ ఫొటోస్ ఇవన్నీ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక మీ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేద్దాం. సో చెప్పండి ప్రశాంత్, మీరు పుట్టింది ఎక్కడ, పెరిగింది, మీ స్టడీ అంతా ఎక్కడ జరిగింది? పుట్టింది నెన్నెల మండలం అండి. నెన్నెల మండలం. ఓకే. సో అక్కడే ఇంకా పెరిగిందంతా మంచిర్యాలలో, ఇక్కడ లోకల్లో పెరిగా. మీ స్టడీ ఎక్కడ జరిగిందండి మరి? ఇక్కడే మంచిర్యాలలో జరిగింది. వాగ్దేవి కాలేజ్లో చదువుకున్నాను. వాగ్దేవి కాలేజ్. ఓ నైస్ కాలేజ్. ఓకే. నార్మల్గా ఇలా రీల్స్ చేస్తూ ఉంటారు కదా, ఈ రీల్స్ అనేది మీకు ఎక్కడ ఎవరితో ఇన్స్పిరేషన్ మీకు ఇట్లా అని చెప్పేసి? చిన్నప్పటి నుంచి కొంచెం ఇష్టం ఉండేది. మా మమ్మీ చాలా ఎంకరేజ్ చేసేది చిన్నప్పటి నుంచి నన్ను. ఓకే. ఇంకా ఎక్కడైనా వీడియోస్ కానీ ఏదైనా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైనా మూవీ చూసినప్పుడు ఈ క్యారెక్టర్ మనం చేస్తే ఎట్లుంటుందని ఫీల్ అయ్యాను. ఇంకా అప్పుడు ఎక్విప్మెంట్ సరిగ్గా లేకనో, కెమెరాలు సరిగ్గా లేకనో ఇంకా అప్పుడు ఇంకా చేయలేదు. అయినా కూడా మా మమ్మీ పర్లేదురా చేసుకో, ఇంకా ఈ రోజు కాకుండా రేపైనా పర్లేదు, ఇంకా నీ ఇష్టం వచ్చిన వీడియోస్ చేసుకో, స్టడీ ఇంపార్టెంట్ కాదు దీంతో పాటు అది కూడా ఉంచుకో అని ఎంకరేజ్మెంట్ చేసింది. సో అప్పటి నుంచి చిన్న స్టార్ట్ చేసా. అది ఈ ప్లేస్లో కూర్చోబెట్టింది వాళ్ళ. సో కంప్లీట్గా మీకు మంచి బ్యాక్ సపోర్ట్ ఇచ్చింది మీ అమ్మగారు అంటారు. నైస్ అండి. మీలాంటి ఒక పేరెంట్స్ సపోర్ట్ అలా ఉండాలి, చాలా బాగుంటుంది. డెఫినెట్గా అందరికి ఉందో లేదో, నాకు మాత్రం అదృష్టం ఉంది అంతే. సో మీ ఫాదర్ది సంథింగ్ ఎలా? నాన్న చిన్నప్పుడే చనిపోయారండి. ఓ సారీ. ఓకే. నాకు 3 years ఉన్న ఏజ్లోనే చనిపోయారు. అప్పటి నుంచి అన్నీ అమ్మే. నాన్న లేదని ఫీలింగ్ అయితే ఇప్పటిదాకా లేదు. ఐఎమ్ సో హ్యాపీ. సో ఎప్పుడండి మీ ఏ ఏజ్లో చనిపోయారు? నేను 3 years ఉన్నప్పుడు చనిపోయారు నాన్న. ఓ చిన్నప్పుడే? నా చిన్నప్పుడే చనిపోయారు. సో అప్పటి నుంచి అన్నీ అమ్మే. కానీ నాన్న లేదనే ఫీలింగ్ అయితే ఇప్పటిదాకా లేదు. ఎందుకంటే మా అమ్మ నన్ను అంత బాగా చూసుకున్నారు. ఆ లోటు లేకుండా చాలా బాగా చూసుకున్నారు. నిజంగా ఫాదర్స్ కష్టపడి ఇలాంటి ఒక ఇంటిని కడతారు. బట్ ఇలాంటి ఇంటి వెనకాల ఒక అమ్మ ఉంది అని అంటే నిజంగా చాలా గ్రేట్. అమ్మ కష్టం ఉంది అని అంటే నిజంగా చాలా గ్రేట్. మీకు ఈ రీల్స్ చేయడానికి అంటే రోల్ మోడల్ ఎవరు? మహేష్ బాబు గారు అండి. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం, చాలా ఇష్టం మహేష్ అంటే. అంటే ఇప్పుడు మీరు మహేష్ బాబు పోలికలతో ఉన్నారని మీరు మీ అందరికి కానీ నా ఫాలోవర్స్ కానీ అందరికి ఏంటంటే నేను చెప్పేది ఒక్కటే, నేను ఎప్పుడు మహేష్ బాబులా ఉన్నానని నేను ఎప్పుడు చెప్పుకోలేదు. నాకు పర్సనల్గా నాకు మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం. ఆయన చిన్నపిల్లలకి ఆపరేషన్ అయినా కానీ
ఇంకా ఆయన చేసే సేవలు కానీ నాకు చిన్నప్పటి నుంచి మహేష్ బాబు అంటే చాలా చాలా పిచ్చి. ఇక నేను అలా ఉంటాను ఎప్పుడు చెప్పుకోలేదు, నాకు అంత సీన్ లేదు. ఎందుకంటే ఆయన ఎక్కడో నేను ఎక్కడో, నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. ఆయన ఇష్టం కాబట్టి నేను వాళ్ళ వీడియో చేసుకుంటున్నాను అంతే, ఒక ఫ్యాన్ గా. మీరు బయటికి వెళ్ళినప్పుడు నార్మల్ గా గుర్తుపడతారా? నార్మల్ మహేష్ బాబు పడతారండి, ఎందుకు పట్టరు? ఇప్పుడు వీడియో చేస్తానే ఉన్నాం కదా, చాలా కష్టపడుతున్నాం మనం కూడా, మన కష్టానికి గుర్తుపడుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. మీరు నార్మల్ డేలో ఏమేమి చేస్తారు? నార్మల్ గా ఖాళీగా ఉన్నప్పుడు అయితే స్క్రిప్ట్ రాసుకుంటా ఉంటా. ఓకే, అంటే రీల్స్ కి సపరేట్ ప్లాన్ చేసుకుంటా ఉన్నమాట. ఇంకా నైటే ప్లాన్ చేసుకుంటా, మార్నింగ్ ఏం చేయాలి, ఎంతమంది క్రౌడ్ ఇవ్వాలి, అవన్నీ ప్లాన్ చేసుకుని. ఇప్పుడు మీరు వస్తా అంటున్నారు కదా, దాన్ని ఈరోజు చూసారు ఎలా ఉంటుందో. తప్పకుండా చిన్న వీడియో అయినా ఎంత కష్టం ఉంటుంది అనేది మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు సో ఎగ్జాక్ట్లీ నాకు కావాల్సింది కూడా ఈ డేవిడ్ అనే కాన్సెప్ట్ కూడా అదే. కొంచెం హెల్త్ బాగాలేదు, ఫీవర్ వచ్చింది, అయినా కూడా చేస్తున్నాయి. ఎందుకంటే అందరిని ఎంటర్టైన్మెంట్. ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే యాక్చువల్లీ నేను ఈ డేవిడ్ అనే కాన్సెప్ట్ నేను గత 3-4 days నుంచి వెళ్ళి నేను ప్రశాంత్కి డైలీ కాల్ చేస్తూ ఉన్నాను. కంప్లీట్ చాలా 104 ఫీవర్ నిన్న కానీ మొన్న కానీ. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు కూడా ఫీవర్లోనే ఉన్నాడు. కాకపోతే నాకు ఇప్పుడు ఈ వినాయక చవితి లోపు ఈ వీడియో రిలీజ్ చేయాలన్న కాన్సెప్ట్తో నేను రిక్వెస్ట్ చేస్తే, సో నా కోసం కొంచెం సరే వచ్చేసేయండి అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే నేను ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా డైరెక్ట్ ఇంటికి వచ్చి లేపమని చెప్పాను. సీదా వచ్చేసి నేను రావడంతోనే వాళ్ళ మమ్మీ గారు లేపారు. ఇప్పుడు బాగా ఇప్పుడు ఓకే అని సెట్ అయింది ఫీవర్. కొంచెం పర్లేదండి. ఇంకా మీకోసం ఈరోజు ఏమైనా పర్లేదు, మీరు అంటే ఆల్రెడీ 3-4 days నుంచి అడుగుతున్నారు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. మీరు మీ ఫోటోలో చూసాను నేను, మహేష్ బాబుని మీట్ అయ్యారు కదా, సో ఎట్లా అనిపించింది ఫస్ట్ టైం మహేష్ బాబుని అట్లా చూడగానే ఎట్లా అనిపించింది? ఇది నేను 2-3 ఇంటర్వ్యూస్లో చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను ఒక దేవునిలా భావిస్తాను మహేష్ అనే, అంటే చాలా ఇష్టం నాకు. ఎప్పుడైనా ఏదైనా షూటింగ్లో ఉన్నప్పుడు చూడడానికి వెళ్ళడానికే చాలా మంది వెనకాల వెళ్ళి దెబ్బలు తగిలించుకొని ఇంటికి వచ్చిన రోజులు ఉన్నాయి. సో ఎట్లయినా పర్లేదు మహేష్ అన్న కలవాలి. ఆ రోజు సర్లేరు నీకు ఎవరు మూవీ టైంలో అనుకుంటా, ఆ టైంలో వెళ్ళాం. సో చూడంగానే ఇంకా షివర్ అయిపోయినా నేను. ఎందుకంటే చాలా మందికి ఉంటాయి, ఇప్పుడు నాకు మహేష్ అన్న అంటే చాలా ఇష్టం. నేను అన్నయ్యలా వీడియో చేస్తున్నాను, ఎవరు ఎక్కడ బ్యాటాక్ తీస్తారని ఒక టెన్షన్ ఉన్నది. కానీ అదంతా పక్కన పెట్టి మహేష్ అన్న చాలా బాగా రిసీవ్ చేసుకొని, అంటే చూసాడా మహేష్ బాబు మిమ్మల్ని చూసి గుర్తుపట్టాడా? చూశారు, చూసి కూర్చున్నాను అక్కడ. గుర్తుపట్టలేదు, అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, నాకు అంత ఐడియా లేదు. చూశారు నన్ను. సో మేము అందరం వెళ్ళాం, టీంతో వెళ్ళాం, మహేష్ అన్నని కలిసా. చాలా కూల్, చాలా మంచి పర్సన్. ఇంకా అప్పుడు నేను అనుకున్నా, ఇంకా మనం చచ్చిపోయే వరకు మహేష్ బాబు ఫ్యాన్ ఫిక్స్ అయిపోదామని. ఆ రోజు ఫిక్స్ అయ్యా. మహేష్ బాబు కాకుండా మన తెలుగు ఇండస్ట్రీలో ఇంకా హీరో పేరు ఎవరు? నాకు 3 ఇష్టం. ఎన్టీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, నలుగురు అందరు ఇష్టమే. సో బాగా నచ్చే వ్యక్తి? బాగా నచ్చేదంటే మహేష్ అనే ఫస్ట్. ఎప్పుడైనా మహేష్ బాబు తర్వాత కాకుండా పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీఆర్ గారు. ఒక్కరే? పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీఆర్ గారు, ఇద్దరు. ఓకే. ఇప్పటి వరకు మీకు యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ నుంచి ఎంత సంపాదించారు? యూట్యూబ్ అంటే ఇంతవరకు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు. నేను ఇంతవరకు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోలేదు. ఇంక ఇన్స్టాగ్రామ్లో అంటే సంపాదించుకున్నాను, నా వరకు నేను సంపాదించుకున్నా. కానీ ఎవరిని ఎప్పుడు అంటే మోసం చేసి సంపాదించుకోలేదు. నా కష్టం నా వరకు సంపాదించుకున్నా. నేను ఈ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు బయట నేను ఎంక్వైరీ చేశాను, ప్రిన్స్ ప్రశాంత్ అనే వ్యక్తి బెట్టింగ్ ప్రమోషన్ వీడియోని ఒక్కటి కూడా చేయలేదంట. నిజంగా గ్రేట్ అది. సో ఎందుకు, ఏమన్నా ఆఫర్స్ రాలేదా లేకపోతే? చాలా వచ్చాయి, బెట్టింగ్ యాప్స్ చాలా వచ్చినాయి. ఇప్పుడు మనం రోజు చూస్తూనే ఉన్నాం కదా, బెట్టింగ్ వల్ల ఎంతమంది లాస్ అయిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు, చనిపోతున్నారు. నేను ప్రమోషన్స్ చేస్తా. ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా జాబ్ కావాలంటే జాబ్ గురించి ప్రమోషన్ చేస్తా. అంటే ఎవరికైనా యూజ్ ఉంటే తప్ప నేను దాన్ని ప్రమోషన్ చేయ. నాకు ఎంత డబ్బులు ఇచ్చినా నేను చేయ. ఎందుకంటే ఇప్పుడు ఓకే ఇప్పుడు బేసిక్గా నాలానే ఇప్పుడు నేను కొన్ని అంతకుముందు తెలియనప్పుడు నేను గేమ్స్ ఆడా, చాలా ఓట్టుకున్నా. ఎందుకు మన వల్ల ఇప్పుడు అందరూ ఉన్నోళ్ళే ఉండాలని రూల్ ఏం లేదు. మన వీడియో చూసేవాళ్ళు కొంచెం పాపం మధ్యలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మన వల్ల ఒకరికి అన్యాయం జరగదని నా ఫీలింగ్. నేను ఇప్పుడే కాదు, ఎప్పుడు వచ్చినా బెట్టింగ్ ప్రమోషన్ చేంజ్ చేయను. నేను అందరికీ ఉపయోగపడుతుంది తప్ప వేరే ప్రమోషన్స్ ఏం చేయను. ఇన్స్టాగ్రామ్ లో చూడండి, ఎక్కడ కూడా మీకు ఇలా బెట్టింగ్ మీద ప్రమోషన్స్ ఏమి ఉండవు. నేను అసలు ప్రమోషన్స్ నాకు డబ్బులు రాకుండా పర్లేదు, మా అమ్మని చూసుకుంటారు, నాకు అది చాలు. ఇంకా నేను అట్లా ప్రమోషన్స్ ఏం చేయను. నైస్ అండి, సూపర్. నిజంగా ఇప్పుడు ఒక మద్యానికి సిగరెట్కి ఎట్లా అడిక్ట్ అయిపోతున్నారో చాలా మంది అది. ఇంకొకటి ఏంటి అని అంటే బిలో 18 ఏజ్, బిలో 20 ఏజ్. సో వాళ్ళ దగ్గర అమౌంట్ కూడా ఉండదు నార్మల్గా. సో వాళ్ళు బెట్టింగ్ యాప్స్కి పోయి తర్వాత సూసైడ్ చేసుకోవడము. అదే అంటున్నా. ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ఫాలోయింగ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఆస్తి ఉండాలని రూల్ ఏం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సర్లే ఇప్పుడు మనకి ఏదైనా ప్రమోషనే కదా, వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఆ ప్రమోషన్ చేస్తున్నాం, దీనివల్ల ఇంతమంది లాస్ అవుతున్నారని చాలా మందికి అర్థం కాదు. వాళ్ళకి డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఏంటంటే వాళ్ళు అప్పటి వందం ఖర్చు చేసుకుంటారు, అంత అయిపోద్ది. కానీ పక్కన ఎంత లాస్ అవుతున్నాడో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ. మీ అందరికి నేను ఏం చెప్తున్నా అంటే, ఎవరు బెట్టింగ్ ప్రమోషన్ చేయొద్దండి.
చేస్తే చాలా మంది లాస్ అయిపోతారు, చాలా మంది చనిపోతారు. దానివల్ల ఫ్యూచర్ ఎప్పుడైనా మీకే ఎఫెక్ట్ అవుద్ది, అది చూసుకోండి అంతే. ఎవరిని ఎప్పుడు కూడా అంటే ఎవరు మోసం చేయొద్దని నా ఫీలింగ్. నేనైతే ఇంతవరకు చేయలేదు, ఇంకొకరు కూడా చేయొద్దని నా ఫీలింగ్ అంతే. ఓకే, నిజంగా బెట్టింగ్ యాప్స్ మాత్రం అసలుకి ప్రమోట్ చేయకండి. ఎందుకంటే నాకు చాలా వస్తున్నాయండి నాకు ఇన్స్టాగ్రామ్ లో. ఇప్పటికి స్టిల్ మీకు చూపిస్తాను నేను ఓపెన్ చేసి ఎన్ని బెట్టింగ్ ప్రమోషన్స్ ఉన్నాయో. స్టిల్ ఇప్పటికి కూడా ఒక్కొక్కరు 40,000 50,000 ఇస్తా అంటున్నారు, 40 అంటున్నారు, 30 అంటున్నారు. అది అసలు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నేను చేయలేదు. మా వాళ్ళు ఎవరైనా చెప్పినా కూడా నేను చేయను. ఎవరు చెప్పారు అట్లా చెప్పినా కూడా చేయను. సో ఎందుకంటే వాళ్ళు మోసం చేయడం నాకు ఇష్టం లేదు. సో అలా వచ్చిన డబ్బులు ఎప్పుడు అరగాయండి. ఇప్పుడు నిజమైన ఒక మహేష్ బాబు ఫ్యాన్ లాగా అనిపిస్తున్నారు. ఫ్యాన్ అండి అంతే. సో ఇది అండి, అసలు ప్రమోషన్స్ వీడియోస్ ఎవరు చేయకండి, అంతేనా? మన మహేష్ బాబు గారు చెప్తున్నారు, జూనియర్ మహేష్ బాబు గారు. సో మళ్ళీ మహేష్ బాబు గారు కాదు, నేను ఫ్యాన్ అంతే. సో మాకు ఒక జూనియర్ మహేష్ బాబు మీరు. నో బెట్టింగ్ యాప్స్, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి కూడా నాకు అనిపించేది, అంటే మాకు అనిపించింది ఏంటంటే, చూడ్డానికి మహేష్ బాబు లా ఉంటాడు కదా, సో చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పేసి బయట టాక్. ఎవరన్నారండి మీతో? నార్మల్ గా చూడ్డానికి ఉంటారు కదా. లేదండి, నాకు ఎవ్వరు ఏం లేరు, ఎక్కలేరు. సో నేను సింగిల్ గానే బతకలేను అంతే. ఏమంటే ఫస్ట్ మీకే చెప్తా, ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా గర్ల్ ఫ్రెండ్ గిట్ట వచ్చిందని అంటే ఫస్ట్ మన ఛానల్కి వచ్చి చెప్తా అని చెప్పేసి అన్నాడు. అండ్ ప్రశాంత్ గారు, మరి పెళ్లి సంగతి ఏంటి మరి? టైం ఉందండి, ఇంకా ఎదగాలి, చాలా చేయాలి. ఇంకా ఎట్లా, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? ఎవరు చూస్తే వాళ్ళని చేసుకుంటారు. సో మీ మమ్మీ వాళ్ళు ఎవరు చూపిస్తే వాళ్ళే అంతే. మీ మమ్మీ ఎవరు చూపించినా కూడా చేసుకుంటారా? చేసుకుంటాను, ఫిక్స్. సో మన జూనియర్ మహేష్ బాబుకి ఎలాంటి అమ్మాయి కావాలో, క్వాలిటీస్ ఎలా ఉన్నాయో సరే తెలుసుకుందాం. మరి క్వాలిటీస్ ఏంటండి, పద్ధతిగా ఉంటే ఎవరికైనా ఇష్టపడతారు, అందరూ అదే ఇష్టపడతారు, పద్ధతిగా ఉండాలి అంతే. అదే ఈ జనరేషన్ లో ఇలాంటి అయితే కష్టమే. చూద్దాం, లైఫ్ లో దేవుడు మనకు రాసి పెట్టుంటే డెఫినెట్ గా మంచి అమ్మాయిలు అవుతారు అంతే. సో ప్రశాంత్ గారు, మీరు బిగ్ బాస్ చూస్తారా? అప్పుడప్పుడు చూస్తా. ఓకే, మీకు ఇప్పుడు సీజన్ 8 స్టార్ట్ అయింది. సో అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఇప్పుడు శేఖర్ భాష అండి. శేఖర్ భాష, ఓకే. ఎందుకు అట్లా? ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూస్ అన్ని చూసాను నేను. ఓకే. సో ఎవరితో అయినా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు, బాగా మాట్లాడతాడు. సో వాళ్ళు ఇష్టం. సో వ్యక్తిగతంగా ఇష్టం. గేమ్ ప్లేలో ఎలా ఉంటుంది అనేది 3-4 రోజుల నుంచి ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ఇంకా టైం పడుతుంది, చూడాలి. ఇంకా ఇప్పుడే డిసైడ్ చేయలేం. యా గుడ్. అంతే. ఇప్పుడైతే అతను ఇంకా అప్పటికైనా అతడే, చూద్దాం ఉంటాడో పోతాడో. ఓకే, ఈ సీజన్ 8 వరకు, అంటే మొత్తం 8 సీజన్స్లలో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? శివాజీ గారు అండి. శివాజీ గారు, ఓకే, నైస్. ఎందుకండి శివాజీ గారు? అంటే ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇచ్చి బాగా మాట్లాడతారు. ఆయన గేమ్ ఆడినా ఆడకపోయినా నిజాయితీగా ఒప్పుకుంటాడు. సో ఆయన దాంట్లో నచ్చింది ఏంటంటే నిజాయితీ, అది ఇష్టం. మీకు ఎప్పుడు అంటే అనిపించలేదా మరి బిగ్ బాస్కి వెళ్ళాలని చెప్పేసి అలా? బిగ్ బాస్ అంటే లేదండి, ఒకవేళ ఛాన్స్ వస్తే డెఫినెట్గా వెళ్తా. మీ రీల్స్ అనేది చాలా నీట్గా ఉంటుంది, చాలా పద్ధతి చేస్తూ ఉంటారు. ఓకే, మరి వల్గారిటీ ఏం చూపారు. కాకపోతే చాలామంది అమ్మాయిలు మెయిన్గా చాలా ఎక్స్పోజ్ చేస్తూ వీడియోలు చేస్తూ ఫాలోవర్స్ గెయిన్ చేస్తున్నారు. సో మీరు కూడా చూసే ఉంటారు. సో వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటండి? అభిప్రాయం ఏంటంటే వాళ్ళకే అండి పేరు వచ్చేది, చెడ్డ పేరు అయినా ఏదైనా. ఇప్పుడు మనం ఒకరిని జడ్జ్ చేయలేమండి, మీరు ఇలానే వీడియో చేసుకోవాలని జడ్జ్ చేయలేము. కాకపోతే జనాలు అందరూ కోరుకునేది ఏంటంటే పద్ధతిగా ఉంటే బాగుంటుందనే నా ఫీలింగ్. ఇప్పుడు కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వడం వల్ల కొంతమంది పీపుల్స్ అంటే జనాలు కూడా కొంతమంది అట్రాక్ట్ అయిపోయినట్టు, డైలాగ్స్ కానీ వల్గారిటీ కానీ బాగా అట్రాక్ట్ అయిపోయి ఇప్పుడు చిన్నపిల్లలు కూడా రోడ్డు ఎక్కితే బూతులు తిడుతున్నారు. మీరు రీల్స్లో చూస్తే ఇంకా ఒక 2 రీల్స్ ఇట్లా చూడగానే ఫ్యామిలీతో ఉన్నప్పుడు, అసలు మనం ఫ్యామిలీతోనే ఉంటాం ఎప్పుడు రీల్స్ చూసినా, ఎక్కడన్నా సపరేట్ అయితే వెళ్ళి చూడలేం కదా. ఒకవేళ ఫ్యామిలీతో ఉన్న రీల్స్ ఇట్లా ఓపెన్ చేద్దామన్నా కూడా వల్గారిటీ ఎక్కువ అయిపోయింది. దీన్ని జనాలు ఎంకరేజ్ చేస్తున్నారు. అలా ఎంకరేజ్ చేయకుండా నార్మల్గా అంటే కంటెంట్, మంచి కంటెంట్ ఇచ్చి ఇలా బూతులు వాడకుండా అలా కంటెంట్ చేయాలనేది నా కోరిక. నేనైతే ఎప్పుడైనా అలా వల్గారిటీ ఎప్పుడు నేను ఎంకరేజ్ చేయను. ఇంకా మీరు అన్నారు కదా అమ్మాయిలు డ్రెస్సులు చిన్నగా వేసుకుంటున్నారు, అలా వీడియో చేస్తున్నారంటే ఇంకా అది వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరెంట్స్ కరెక్ట్గా పెంచితే వాళ్ళు అట్లా చేయరని నా ఫీలింగ్ అంతే. నిజంగా బయట సొసైటీ కూడా అలానే ఉందండి ప్రశాంత్ గారు, యాక్సెప్ట్ చేసి తీరాలి. ఎలా అంటే ఒక నార్మల్ ఒక మంచి పద్ధతిగా చేసిన దానికి 100 వ్యూస్ కూడా రావట్లేదు. కొంచెం ఎక్స్పోజ్ చేయనియండి, వేలల్లో లక్షలలో ఒక్కొక్కరికి మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి. అంటే తప్పు ఎక్కడ ఉంది అనేది కూడా మనం ఒకసారి నిజంగా సొసైటీని కూడా ఒకటి అనాలి. పద్ధతి ఉన్న వాటికి కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ దాని పర్సెంటేజ్ అనేది తక్కువ ఉంది మీరు అన్నట్టుగా. అదే అంటున్నా. ఇప్పుడు అంటే నా దృష్టిలో ఆలోచించుకుంటే మాత్రం పద్ధతిగా ఉండి వీడియోలు చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అంతే. ఇప్పుడు వాళ్ళని అయితే మనం జడ్జ్ చేయలేం కదా, మీరు ఈ డ్రెస్సులు వేసుకుని ఎందుకు చేస్తున్నారని, అది వాళ్ళ ఇష్టం. కాకపోతే ఎలా వేసుకున్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలని నా ఫీలింగ్ అంతే. సో నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందు మీ ఫొటోస్, మీ ఇన్స్టాగ్రామ్ చెక్ చేశాను. మహేష్ బాబు బర్త్డే రోజు మీరు మంచి ఒక అనాథాశ్రమం కానీ అక్కడికి వెళ్ళి ఈవెంట్ చేస్తూ ఉన్నారు. సో దీనికి మీరు ఇన్స్పిరేషన్ ఎవరు? మహేష్ బాబేనండి? మహేష్ బాబు గారు అండి. ఇప్పుడు ఎవరైనా హీరోని ఇన్స్పిరేషన్ తీసుకుంటా ఉంటారు కదండి. ఇప్పుడు నేను కూడా అంతే, మహేష్ బాబు గారు చాలా చేస్తున్నారు అందరికీ. ఇప్పుడు మొన్న వరద అంటే విజయవాడలో
వరద చూసాము, అక్కడ 50 లక్షలు ఇచ్చారు, ఇటు తెలంగాణకి 50 లక్షలు ఇచ్చారు. అవునండి. సో ఇంకేం మంచితనం ఉన్నప్పుడు ఫాలో అవ్వాలని తప్పేందండి. ఫ్యాన్ అంత హ్యాపీగా చెప్పుకుంటున్నాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మహేష్ బాబు ఫ్యాన్ అవ్వడం వల్ల. ప్రశాంత్ గారు, మీకు ఇన్స్పిరేషన్ అండ్ మీకు సపోర్ట్ అయినటువంటి మీ మమ్మీ గారు అని చెప్పేసి అన్నారు కదా, సో మీ మమ్మీ గారిని ఒకసారి ఇంట్రడ్యూస్, మన ఫాలోవర్స్ ఒకసారి ఇంట్రడ్యూస్ చేసేసి మనం ఇంకా రీల్ లొకేషన్. నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా పక్కన ఒకసారి మా మమ్మీని ఇట్లా కూర్చోబెట్టుకొని చూపించాలి. చాలా మంది అనుకుంటున్నారు, చూద్దాం మీ మమ్మీని చూపించండి, ఎప్పుడు కూడా మీరు ఇంటర్వ్యూలో అసలు కనిపించట్లేదు, మీ పక్కన కూర్చోంటే మా మమ్మీకి చాలా షై, అంటే టెన్షన్ అయిపోద్ది అన్నట్టు. మా అమ్మ ఎప్పుడు బ్యాక్ ఫ్రేమ్ లో ఉండడానికి ట్రై అవుతుంది. ఎగ్జాంపుల్ గా రేపైనా రీల్స్ ఉన్నాయి, ఈరోజు రీల్స్ చేసుకుందాం అంటే స్టార్ట్ చేసావా ఇప్పుడు, అమ్మ బాబోయ్ ఇప్పుడు ఎందుకు రీల్స్ తర్వాత అంటే మరీ బదిలాడితే తప్ప చేయదు. అందుకే ఎప్పుడు కూడా ఇంటర్వ్యూలో కాదు చాలా కొంచెం టెన్షన్ ఫీల్ అవుతా ఉంటది. కానీ టెన్షన్ అయితే కాదు, మా అమ్మ ఇంట్లో ఒక వేరే కెమెరా ముందు మాత్రం కొంచెం టెన్షన్ పడతా ఉంటది. ఓకే, సో ఒకసారి మీ అమ్మగారిని మన ఫాలోవర్స్ కి అని పరిచయం చేస్తారు. డెఫినెట్ గా. హాయ్ అమ్మ, నమస్కారం. మీ పేరు? రాజమణి. ఓకే, ప్రశాంత్ మీ గురించి చాలా చెప్పారు, అంటే రీల్స్ కానీ ఇవి అన్నిటి కానీ చాలా సపోర్ట్ చేస్తారని చెప్పేసి. సో మీకు ఎప్పుడు అనిపించలేదు అంటే చాలా మంది పేరెంట్స్కి చదువు అని మాత్రమే ఉంటుంది కదా, సో ఇలా యాక్టింగ్ ఫీల్డ్ అనేది కొంచెం చాలా తక్కువ, సో మీకు ఎప్పుడు అలా అనిపించలేదా? మరి యాక్టింగ్ ఫీల్డ్ అంటే ఇబ్బందికరమైన చేస్తే ఇబ్బంది ఏముంటుంది, కాకపోతే తనకు నచ్చిన వీడియోలు చేసుకుంటా అంటే నేను ఓకే చెప్పిన. అంటే అందరూ కొన్ని వాళ్ళ ఇష్టాలను కూడా మనం కనుక్కోవాలి. వాళ్ళకు డాడీ లేడు కాబట్టి నేను డాడీ మమ్మీ చెప్పారు చాలా వరకు. అసలు నిజంగా ఒక నార్మల్ ఒక అమ్మాయి అయి ఉండి చిన్నప్పటి నుంచి వెళ్ళి ఒక 4 years, ఎప్పుడు 4 years ప్రశాంత్? 4 years నుంచి ప్రశాంత్ 3 years, పాప 2 years. ఓకే, ఇంత పెద్ద ఇల్లు కట్టి ఇంకా మీ చెల్లకు పెళ్లి చేసి నిజంగా చాలా గ్రేట్ అమ్మగారు. నిజంగా మీరు ప్రశాంత్ కన్నా ఫస్ట్ మీరు కొంతమందికి ఇన్స్పిరేషన్. అసలు ప్రశాంత్ అంటే అల్లరి చేస్తా ఉంటాడా ఇంట్లో? చేస్తాడు, అలా చెల్లెతోటే చేస్తాడు. చెల్లెతో ఇప్పుడు మరి పెళ్ళి అయింది కదా, ఇప్పుడు మరి పెళ్ళైనా చేస్తాడు, వచ్చినప్పుడల్లా ఇంటికి ఫైటింగ్లే. మీకు ఇప్పుడు ఇబ్బంది అనిపించలేదు? మరి ఇబ్బంది ఎందుకు, పిల్లలు కొట్టుకుంటా ఉంటే సంతోషపడదాం. ఇప్పుడు జనరల్ గా మీరు ఫంక్షన్స్కి వెళ్తా ఉంటారు ప్రశాంత్ని తీసుకొని, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? అరే ప్రశాంత్ వాళ్ళ మమ్మీ అని చెప్పేసి అలా ఏమన్నా ఉంటుందా? ఇన్ని రోజులు రాజమణి వాళ్ళ అబ్బాయి అంటోళ్ళు, ఇప్పుడు ప్రశాంత్ వాళ్ళ మమ్మీ అనే నన్ను ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓ ప్రశాంత్, మీరు సీరియల్ చూస్తారా? ఓ చాలా, అవునా? సో మరి ప్రశాంత్ కళ్యాణ వైభోగం సీరియల్ యాక్ట్ చేశారు కదా, సో మీకు ఏమనిపించింది? టీవీలో చూసుకుంటే మీకు ఏమనిపించింది? మీ అబ్బాయి అక్కడ టీవీలో కనిపించేసరికి హ్యాపీ ఫీల్ అయినా. ఇక ఈ జీవితానికి సీరియల్, ఎందుకంటే లేడీస్ సీరియల్ అంటే చాలా ఇష్టం. రోజు మనం కనీసం రిమోట్ ఇవ్వండి గొడవ పెట్టుకుంటారు వీళ్ళతో. సో వీళ్ళింట్లో కూడా టీవీ సీరియల్ దగ్గర గొడవలు జరుగుతా ఉంటాయి చాలా ఎక్కువ. సీరియల్ అందరికీ చెప్తున్నా కొంచెం జాగ్రత్త అని సీరియల్. సో ఓకే అండి ప్రశాంత్ గారు, సో ఇంట్రడక్షన్ మనకు మీ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మా ఆడియన్స్ అందరికి ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ అని చెప్పండి ఒకసారి. నార్మల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీపు, నాకు ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఎవరు దీని గురించి ఇంత రిస్క్ చేయరు. నువ్వు చేస్తున్నావు కాబట్టి నీ ఓపిక మెచ్చుకోవాలి. ఇప్పుడు వెళ్తాం కదా, నువ్వే చేస్తావు కదా, సో మీ కాన్సెప్ట్ నిజంగా గ్రేట్ అబ్బా. ఓకే, ఇప్పుడు మన మీరు రీల్స్ ఎక్కడ ప్లాన్ చేసేది? రీల్స్ మంచిర్యాలలో, ఇప్పుడు ఏరియా లోకల్, అక్కడ ఆల్రెడీ గ్యాంగ్ అందరూ రెడీ అయిపోయారు, ఫైట్ సీన్స్ అక్కడ ఉన్నారు ఆల్రెడీ. సో ఇప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళందరూ మేనేజ్ చేసుకుంటారు. మీకు ఓకేనా? నాకు ఓకే. నార్మల్ ఏంటంటే మేము వచ్చేసాము అక్కడ డైరెక్ట్ లొకేషన్ కాడికి వచ్చేసి మనం షూట్ చేసేసుకుంటాం. జస్ట్ సార్ అందరూ మనకు ఆల్రెడీ ఈవినింగ్ దాకా అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈవినింగ్ అవుతుంది. వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి, ఇప్పుడు నన్ను ఇంత కష్టపెట్టారు కాబట్టి, ఇలా నేను ఇంత కష్టపెడుతున్నాను కాబట్టి, మీరు డెఫినెట్గా మన వాళ్ళందరినీ ఇలా ఛానల్ని దీపు టాక్స్ అని ఉంటుంది. సో ఎవరైనా ఓపెన్ చేస్తే నా తరపున, మన ఫాలోవర్స్ తరపున, ఆల్రెడీ మనోడు కూడా దీపు టాక్స్ అని ఒకటి ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది, దాంట్లో కూడా మనోడు మంచి వ్యూస్ ఉన్నాయి. సో ఏంటంటే జనాల గురించి, ఇప్పుడు ఎవరికైనా జనాలకి ఎవరైనా ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా మోసపోయినా ఏదైనా ఏం జరిగినా మనోడు న్యాయం చేస్తూ ఉంటాడు దాంట్లో కూడా. సో డెఫినెట్గా మనోడు దీపు టాక్స్ అని ఉంటుంది. సో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. మనం ఇప్పుడు నెక్స్ట్ మనకు ప్రశాంత్ ఒక రీల్ అయితే ప్లాన్ చేశాడు. సో డైరెక్ట్ మన రీల్ లొకేషన్ లో బేసిక్ ఇంకోటి చెప్దాం అనుకున్నా, అమ్మ ఐ లవ్ యూ సో మచ్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నావు. సో నిజంగా నీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చిన. నిజంగా థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. సో లైవ్ లో కాలు పట్టుకున్నాడు. సో ఇదే అండి, చూసారు కదా. నిజంగా ఇంకొకటి ఏంటంటే అమ్మ కంటే ఎక్కువ ఎగ్జాక్ట్లీ, నిజంగా ఇలాంటి పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరకడం, నా అదృష్టం. మీ అందరికి ఉందో లేదో కానీ నాకైతే నా అంత అదృష్టవంతులు ఎవరు లేరు. ఎందుకంటే నేను చాలా బద్దకస్తుంది, వాస్తవానికి చెప్తున్నా. వీళ్ళకి తెలిసి నా బద్దకం ఏంటో.
కానీ ఎప్పుడు పుష్ చేస్తూ ఉంటుంది, నువ్వు ఏది చేసినా నేను సపోర్ట్ చేస్తాను నీకు అని. ఇంతకంటే మంచి అమ్మ ఎవరు దొరుకుతుందో నాకే తెలియదు. లవ్ యూ అమ్మ. నిజంగా చూస్తున్నారు కదా ఫాలోవర్స్, ఈ వీడియోని మీ పేరెంట్స్ కూడా చూపించండి. సో ఇలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే మనకి ఏదో ఒక రోజు అనేది సక్సెస్ అయితే వస్తుంది, అదేదో గుర్తుపెట్టుకోండి. ఇలా బ్యాక్ పుష్ చేసే వాళ్ళు ఉండాలి, మనకు కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు. సో ఈ రోజు మన ప్రశాంత్ని ఇంటర్వ్యూ అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ బిహైండ్ ద సీన్స్ అంటే ఈ డే లైఫ్లో ప్రశాంత్ ఇప్పుడు షూట్ ఎలా చేస్తాడు ఏందనేది మనం ఆ లొకేషన్లో మా అమ్మ అడిగి చెప్తుంది ఇప్పుడు నీకు ఎంత కష్టం ఉంటుందో. నాతో వస్తారంట నార్మల్ ఎన్ని టేకులు పడుతుంది కష్టంగా ఉంటుంది, వదిలిపెట్టాడు, అందులో సమస్య ఏం లేదు. మనకు కన్ఫర్మ్ ఇచ్చేదాకా మనకు ఫ్రేమ్ అంటే మనకు షార్ట్ కరెక్ట్ అయ్యేదాకా టేక్ తీసుకోవడం. ఓకే డన్ చలో. A few moments later. ఇప్పుడు లొకేషన్ వెళ్తున్నాం కదా నార్మల్ గా. సో ఈ ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు హైదరాబాద్ లో అయితే మనకు లొకేషన్స్ పర్మిషన్స్ అట్లా కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో ఈ ప్రాబ్లం ఇప్పుడు నువ్వు ఫేస్ చేసినావా? అట్లేం లేదు, ఇక్కడ బేసిక్ అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు కదా, మన ఏరియాలో దగ్గరలోనే కదా. కొంతమంది అడ్డంటారు, కొంతమంది చేసుకోమంటారు. సో మేనేజ్ చేయడమే తెలిసి రీల్స్ అంటే ఎట్లా నువ్వు నార్మల్ గా ఏమన్నా లొకేషన్ చార్జెస్ ఏమన్నా పెడతావు అంటే ఖర్చు అవుతుంది అనుకో ఫుడ్స్ ఉన్నప్పుడు? లొకేషన్ ఛార్జ్ అంటే ఏం లేదు, అంటే అవుద్ది డెఫినెట్గా. కార్ తీసినందుకు మినిమం పెట్రోల్కే అనుకున్న 500, వాళ్ళ ఖర్చులకు 500. డైలీ ఏమైనా రీల్స్ చేసుకుంటే డెఫినెట్గా 1000, 1500, 2000 దాకా ఖర్చు అవుతుంది. రీల్స్కే సపరేట్ రీల్స్కే ఖర్చు అయిపోతాయి ఇవంతా. ఇప్పుడు అంటే ఇప్పుడు బాయ్స్ అక్కడ ఉన్నారు అని అన్నారు కదా ఇందాక. ఇది ఇప్పుడు ఏంటి సీన్ ఏంటి నార్మల్ గా ఏదో ఫైట్ సీన్ అన్నారు. అది జస్ట్ మన అమ్మ నాన్న తమ్మి అమ్మ ఐడియా ఉందా, ఓకే. దాంట్లో ఒక ఫైట్ సీన్ తీసుకుంటున్నాను నార్మల్. ఓకే. సో ఎట్లా మరి బాయ్స్ కి అమౌంట్ ఏం లేదు, అందరు ఫ్రెండ్లీగా వస్తారు. కొంతమందికి అమౌంట్, ఇంకా వాళ్ళకు దారి ఖర్చులు కానీ చిన్న చిన్న ఉంటాయి కదా థింగ్స్, వాళ్ళకి అది చూసుకుంటే చాలు. సో ఇట్లా మేనేజ్ చేసుకుంటే వెళ్ళిపోవడం వాళ్ళని కూడా. ఇప్పుడు మరి నిన్న మొన్న అడిగితే ఈ రీల్ తర్వాత నైట్ కూడా ఒకటి ప్లాన్ చేద్దామని అన్నారు కదా. సో అది మరి ఉంటుందా, ఒకటే రీల్ చేసుకుంటారు? ప్రజెంట్ అయితే ఒకటి, ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదు. సో ఇది కూడా నీకోసం చేస్తున్నాను. అదే చూపించాలంటే నార్మల్ నా ఉద్దేశం ఏంటంటే చాలా మంది రీల్స్ కదా అది కదా అంటారు కదా, వాళ్ళకు కూడా తెలుసు రీల్ కూడా ఇంత కష్టం ఉంటుందా? ఉంటదండి. అసలు నార్మల్ ఏంటంటే చాలా మంది అనుకుంటారు కదా రీల్స్ ఏంది మేము కూడా చేస్తాం ఈజీ అయిపోద్ది అని. చాలా ఇబ్బంది అండి, అది కూడా చాలా కష్టం. ఓకే. ఏదో రీల్స్ లలో 2 టైప్స్ ఉంటాయి. ఈ ఏదో వాయిస్ సాంగ్ పెట్టేయడము, లిప్సింగ్ చేయడం, అది కాకుండా ఇప్పుడు నువ్వు ఇట్లా చేస్తావు నార్మల్ నువ్వు ఫైట్ సీన్స్ కానీ లేకపోతే ఒక కొన్ని ఫ్రేమ్స్ తీసుకుంటావు. అది తెలియాలి అంటే నార్మల్ గా నా కాన్సెప్ట్. ఎందుకంటే నేను ఎందుకు షూట్ ఉన్న రోజే చెప్పు, ఏదైనా షూట్ అనుకుంటేనే చెప్పు, ఆ రోజు నేను ఇంటర్వ్యూ తీసుకుంటా అంటే ఎందుకనంటే తెలియాలి కాబట్టి. సో అలాగే ఇబ్బంది పెట్టినా పర్లేదు అట్లేం లేదు. సో బేసిక్ గా మీ వర్క్ మీది, మన వర్క్ మనది. సో ఏదైనా కష్టమే. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, వాళ్ళందరూ మేనేజ్ చేయాలంటే మీరు చూస్తారు కదా నెక్స్ట్ ఎట్లుంటుందో అక్కడ ఫ్రేమ్. చేసే చిన్న రీల్ లైక్స్ వస్తాయో రావో పక్కన పెట్టు. సో మేము దానికి ఎఫెక్ట్ పెడుతున్నాం కదా వీడియో రీల్స్ మీద. చాలా మంది రీల్స్ అనేసరికి చాలా చిన్న చూపు చూస్తుంటారు కదా. సో నేను ఇలా అప్పుడు డేవిడ్ అనే ఇంటర్వ్యూ ఇట్లా ప్లాన్ చేశాను ఎందుకు అనే కారణం ఇది. సో మనం నార్మల్ ఏందనంటే ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఏదో కూర్చొని ఇట్లా ఇంటర్వ్యూ కాకుండా సో వాళ్ళ బిహైండ్ ద సీన్స్ ఎట్లుంటుంది. ఇప్పుడు అంటే చాలా మంది ఇప్పుడు నెక్స్ట్ కూడా చాలా ప్లాన్ చేస్తున్నా. సో ఈ ప్రశాంత్ వచ్చేసి మనకు ప్రిన్స్ ప్రశాంత్ వచ్చేసి మనకు రీల్స్ ఇట్లా చాలా మందికి తెలుసు, రీల్స్లలో చాలా ఫేమ్ అయ్యాడని చెప్పేసి. సో ఇంకా మీకు చెప్పేది ఏంటి అని అంటే ఈ రీల్స్ చూసి కింద చాలా మంది ట్రోల్ చేస్తారు, అంత బ్యాడ్ కామెంట్స్ పెట్టడము ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. సో ఒకసారి చూడండి, ఒక చిన్న రీలే అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు, కానీ ఇక్కడ రీల్కి కూడా ఎంత కష్టపడతారు, దాని వెనకాల ఎట్లుంటుంది. సో ఆ డేలో అనేది మనకు ఇలాంటి కష్టం ఎట్లుంటుంది అనేది కూడా చూడండి. ఇప్పుడు ఎంత నాకు తెలిసి ఒక 35 to 40 degrees ఉంది ఇక్కడ ఎండ. ఒక 10 మంది ఇక్కడ కూర్చొని ఇట్లా చేయడం కూడా అది నార్మల్ విషయం అయితే కాదు కదా. సో ఓకే, వాళ్ళకంటూ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఉంటుంది. సో దాని వెనకాల బిహైండ్ ద సీన్స్ ఎట్లుంటుంది చూపించడానికే అదే నా మెయిన్ ఉద్దేశంతోనే ఈ కాన్సెప్ట్ పట్టుకున్నాయి డేవిడ్ అని చెప్పేసి. సో ఈరోజు మనం డేవిడ్ ప్రిన్స్ ప్రశాంత్ ఇక్కడ చూసుకుంటే మనకు డేవిడ్ ప్రిన్స్ ప్రశాంత్ ఇప్పటిదాకా మనకు ప్రశాంత్ అని మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవడము అదంతా చేసాము. సో అదే మీకు మా కార్లో కూడా మీకు కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగాను కదా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనం వచ్చేసి ఇది ఒక లొకేషన్, ఇక్కడ ఇంటర్వ్యూది. ఇంతకుముందు క్లిప్స్ కూడా చూపించాను కదా, ఇంకా క్లిప్స్ కూడా చూపిస్తాను. అంటే వాళ్ళు ఏం చేస్తారు ఏంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఒకసారి చూడండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అడిగే ముందట అసలు రీల్స్ కి ఇదంతా సెటప్ ఏంది మనుషులు ఏంది సో చాలా మంది అనుకుంటారు. ఆ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది అనుకుంటారు ఏదో రీల్స్ కదా అని చెప్పేసి సో ట్రోల్స్ చేస్తూ ఉంటారు, బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉంటారు కదా. సో నాకు తెలిసి మీరు కూడా ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. మీరు దాని గురించి ఏం చెప్పాలనుకుంటారు అంటే మీరు ఎట్లా ఆ టైంలో మీరు ఆ ట్రోల్స్ కానీ బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు దాన్ని? కామెంట్స్ అంటే ఎవరైనా పెడుతూనే ఉంటారు, దాంట్లో ఏంది ఇప్పుడు ఎవరైనా మంచిగా వీడియో చూసుకుంటా అంటే చూసుకోలేకపోతా ఉంటారు. మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాము, కామెంట్లతో ఏం పట్టించుకోము, సో వెళ్ళిపోతూనే ఉంటాం అంతే. ఇక దాంట్లో ఆ స్పిరిట్ ఉండాలి మనకు. నమ్మకం చెప్పిన సీన్ పెట్టు కానీ లేకపోతే సగం పట్టుకో. రెడీ ఒకటే కాలు పెట్టాలి ఎప్పుడైనా. ఫోన్ ఎందుకు రా పెట్టు రెడీ రెడీ రోలింగ్ రెడీ రెడీ యాక్షన్. అరే నువ్వు మళ్ళీ అభినయిందిరా, మళ్ళీ తీసుకోవాలి సీన్. ఇంత పెద్ద సీన్ కష్టపడ్డారా. అరే అరే నువ్వు ఫస్ట్ అవన్నీ నేర్రా మళ్ళీ రీటేక్ మొత్తం మళ్ళీ రీటేక్. ఇంత పెద్ద సీన్ రా, ఒక్క చిన్న సీన్ కోసం కష్టపడరు కానీ ఇట్లా 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 ఇది ఒక్కటి ఏమంటే షూట్ మళ్ళీ మొత్తం రిహార్సల్ చేస్తున్నాం అంతే రివర్స్ గా. అలా రీటేక్ చేయాల్సి వస్తాను ఇప్పుడు. పడరు మళ్ళీ కింద పడరు ఒకసారి. ఇగో ఇట్లా అన్న తర్వాత నువ్వు పైకి పెట్టు కెమెరా, ఇంత గ్యాప్ నాకు వీళ్ళు కింద పడరలేదు చూడకు. ఓకేనా రెడీయా? ఓ నవ్వకుర్రి ముందే చెప్తాను, ఎందుకంటే మళ్ళీ రీటేక్ చేసుకుంటారు పాపం. ఇది 5వ సారి 6వ సారి రీటేక్ ఇది. నువ్వు కూడా కిందకి వేసుకో ఫేస్. ఓకేనా రెడీయా? రెడీ 3, 2 స్టార్ట్. ఓకే 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 గుడ్ గుడ్. కానీ ఈ రీల్ కూడా డార్లింగ్ నిజం చెప్తాను, ఈ రీల్ కూడా ఒక సినిమా తీసినట్టే. అంటే నార్మల్ ఏదో చిన్న చిన్న రీల్స్ తీసి అంటే లిప్సింగ్ చేసుకొని సాంగ్స్ వాడడం అది వేరే విషయం. ఇట్లా ఒక షార్ట్ ఫిలిం ఒక ఫైట్ సీన్ డైరెక్షన్ చేసినట్టే ఉన్నది ఇది కూడా. ఓకే హ్యాట్స్ ఆఫ్. నిజంగా మిమ్మల్ని ట్రోల్ చేసే వాళ్ళకి ఒకసారి ఇది చూస్తే ఇంకొకసారి పర్లేదు పర్లేదు, మన కష్టం వాళ్ళు ఇష్టం ఉంటే చూస్తారు, లేకపోతే అన్ని వీడియోలు చూడాలని లేదు. నిజం చెప్తానా, ఇది చూసి కూడా ఇంకా బ్యాడ్ కామెంట్లు పెడతారు అని అంటే ఇంకా వాళ్ళకన్నా వేస్ట్ అయితే ఎవరు ఉంటారు ఇంకా. అంటే బేసిక్ గా నాకు ఎక్కువ బ్యాడ్ కామెంట్స్ రావు నీకు రావు. ఓకే అందరికి థ్యాంక్ యూ సో మచ్. జనరల్ గా నీకు బ్యాడ్ కామెంట్స్ వస్తాయని దాని గురించి కాకుండా చాలా మందికి పెడతా ఉంటారు. ఇప్పుడు మన వీడియోలు చేసినా కూడా దానికి నెగిటివ్ కూడా పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళ గురించి చెప్తాను, ఇలాంటివి ఉంటాయి బిహైండ్ ద సీన్స్. ఇప్పుడు చిన్న రీల్ లో కూడా ఇంత కష్టం ఉంటది బిహైండ్ ద సీన్స్ అనేది చూసినా కూడా ఇంకొకరు కామెంట్ పెట్టాలని అంటే ఆలోచించాలి. నాకు తెలిసి మార్నింగ్ ఎప్పుడంటే ఎగ్జాక్ట్ ఏ టైంకి వస్తున్నారో 10కి వస్తాం కదా మనం. 10, 11, 12, 1, 2 అయింది. 4 hours అయినా చిన్న సీన్ అయితే లేదు. అదే కదా. సో ఇది చూసి కూడా ఇంకా మనల్ని అట్లా నెగిటివ్ చూస్తారని అంటే ఇంకా వాళ్ళకి ముక్కాలి. ఇంకా నేను ఒక్కనే కాదు కదా, నాతో పాటు ఇంతమంది కష్టపడుతున్నారు, అందరు కష్టమే కదా. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ కూర్చోరా సీన్ కదా. ఒక 5 డాగ్స్ ఉన్నాయి. అంటే ఇది డాగ్స్ అన్నింటికి వాళ్ళ ఇంట్లోనే అంటే నార్మల్గా ఇంట్లోనే ఉంటాయంటే ఎప్పటికీ. మంచి పెట్ లవర్స్ వీళ్ళు. ఒక పిల్లులు అయితే ఒక 3 ఉన్నాయి క్యాట్స్. అండ్ స్ట్రీట్ డాగ్ వచ్చేసరికి ఒక 3-4 ఉన్నాయి, ఒకటి పైన ఉంది. సో మంచి పెట్ లవర్స్. సో ఒకసారి ఇంట్లో ఒక చూడు. అంటే బేసిక్గా దెబ్బలు తాగితే మనం వేసుకుంటారు. నేమ్స్ పేరు ఏమైనా పెట్టారా? అన్నిటికి పెట్టియా? 21, 22 బేబీ 1, బేబీ 2 నా చేతిలో ఏం లేదు. మరి ఇప్పుడు నా పిల్లలు కొట్లాడా?